అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, మనము వినాయక చవితి రోజున తప్పకుండా విగ్రహాన్ని పూజిస్తాం. అయితే వినాయక విగ్రహంతో పాటు పసుపు గణపతిని కూడా తప్పకుండా అయితే పూజిస్తాం. అలాగే చాలామందికి బొమ్మ పెట్టుకోవడం ఆనవాయితీ ఉండదు. అలాంటి వారు ఇలా పసుపు వినాయకుడిని మనము చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. అలాగే ఎలా మీకు విగ్రహాన్ని చేసుకోవాలో చూపిస్తాను. ఏం లేదండి, పసుపు ముద్దని చక్కగా మీరు ఇలా షేప్ లాగా తయారు చేసుకోండి. ఇందులో మనం ఏమి బాల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ అలా అలా తడుపుకుంటూ చక్కగా మీరు ఇందులో మైదా ఏం కలపాల్సిన అవసరం లేదు. పసుపుని నీట్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 హ్యాండ్స్తో మీరు ఆ షేప్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత తొండం కూడా షేప్ ఉండేలా చూసుకోవాలి. చాలా ఈజీ అండి ఇది మీకు చేయడం. పసుపు వినాయకుడిని తప్పకుండా మీరు కూడా ఇంట్లో చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే పూజ తర్వాత మీరు నిమజ్జనం కూడా చేసేయవచ్చు. ఈ పసుపు వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఐలైనర్తో చక్కగా మనము కళ్ళు అలాగే తొండము ఇవన్నీ కూడా ఏర్పడేలా మనం చేసుకోవాలి. పెళ్ళిళ్ళకి, వ్రతాలకి, పూజలకి ఇలా మనం వినాయకుడిని చక్కగా రూపుదిద్దుకుంటే మనకు అలంకరణకు బాగుంటుంది. అలాగే చూడటానికి కూడా వినాయకుడు ఇక్కడే ఉన్నాడా అన్నట్లుగా ఉంటుంది. ఐలైనర్తో ఇలా కళ్ళు, ఐబ్రోస్ అనేది మనం గీసుకోవాలండి. ఆ తర్వాత మనకి ముఖ కవళికలు అనేవి దొరుకుతాయండి. అంటే మనము అమ్మవారి కలశానికి ఎలా పెడతాం కదా, అలాంటివి అయితే ఉంటాయి. అలాగే చిన్న క్రోన్ అండి, ఈ చిక్పేట్లు తీసుకున్నాను. మీకు ఇది లేకపోతే మామూలుగా అయినా ఏవైనా పువ్వుని కానీ అలా అయినా పెట్టుకోవచ్చు. ఇవి కూడా ముఖ కవళికలలో అమ్మవారికి మనము కమ్మలకు పెడతాం కదా, అలా అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు. అలాంటి మీరు కూడా ట్రై చేయొచ్చు కదా. ఆ తర్వాత రెడ్ కలర్ తిలకంతో తొండం పైన ఇలా చేసుకున్నాను. అంతే అండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చక్కగా అయితే మీరు ఇలా వినాయకుడిని పెట్టుకొని పూజించుకోవచ్చు. ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. తప్పకుండా అందరూ ఈ పసుపు వినాయకుడిని పూజించాలని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.